రీసెంట్గా ఎక్కడ చూసినా కూడా ఒకటే టాపిక్ అయితే వినిపిస్తుంది. వాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి విజయవాడలో గ్రాండ్గా అయితే చేస్తున్నారని చెప్పి అయితే చాలా పుకార్లు అయితే వచ్చాయి బయటికి. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాటుకి విజయవాడలో జరుగుతుందా లేదా క్లియర్ కట్గా వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒక స్టార్ హీరోకి చేయాలంటే చాలా ప్లానింగ్స్ అయితే చేయాలి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో దగ్గర నుంచి వస్తున్న మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా ప్లానింగ్ అండ్ చాలా ముందస్తుగా అన్ని కసరత్తులు అయితే చేయాలి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు విజయవాడలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయాలని చెప్పి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారని చెప్పి న్యూస్ అయితే వినిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటే మాత్రం మనకైతే తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఓపెన్ గ్రౌండ్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన మూవీ డికాడేలో చూసుకుంటే 2013లో వచ్చిన బాద్షా మూవీ మాత్రమే. అది కూడా హైదరాబాద్లో ఒక ఏరియాలో చేయడం అయితే జరిగింది ఓపెన్ గ్రౌండ్లో. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్లో కూడా తారక్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు. ఎందుకో మనందరికీ తెలుసు బాద్షా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆ ఈవెంట్ జరగడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగాయని మనందరికీ తెలుసు. బట్ అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదు, అలాంటి సిచ్యువేషన్ నా ఫ్యాన్స్కి ఎదురవ్వకూడదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు ఓపెన్ ఈవెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది తన మూవీస్కి పెట్టడం అయితే బంద్ అయితే చేస్తాడు, ఆపేస్తాడనే చెప్పాలి. ఇప్పుడు దేవరా మూవీకి గురించి మాట్లాడాలి. ఎందుకంటే దేవరా మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓపెన్ గ్రౌండ్లో చేయాలని చెప్పి అయితే ముందుగా అయితే ప్లాన్ అయితే చేస్తారు. తారక్ అన్న బాద్షా మూవీ తర్వాత కొన్ని 10 సంవత్సరాల వరకు ఆపేశాడు ఓపెన్ గ్రౌండ్లో. బట్ దేవరా మూవీకి చేయాలనుకున్నాడు. ఎందుకంటే తన దగ్గర నుండి సోలో మూవీ ఒక 5 years తర్వాత వస్తుంది, ఫ్యాన్స్తో నేను కలవాలి అండ్ ఫ్యాన్స్ అందరిని ఒక్క దగ్గర నేను చూడాలని చెప్పి తారక్ అన్న అయితే అనుకున్నాడు దేవరా మూవీకి. బట్ ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓపెన్ గ్రౌండ్లో చేయాలని చెప్పి అయితే అనుకున్నారు. బట్ దానికి పోలీసులు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, చిన్న మన శిల్పకళ వేదిక దగ్గర ఉన్న ఒక ఈవెంట్కి అయితే తీసుకోవడం అయితే జరిగింది. దాదాపు ఒక 6,000 నుంచి 7,000 వరకు కెపాసిటీ ఉన్న ఈవెంట్. బట్ అక్కడ సిచ్యువేషన్ ఏమైంది, దాదాపు 30-40 వేల మంది వచ్చేసారు ఆ రోజు. ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఒక హైదరాబాద్లో ఒక చిన్న ఫంక్షన్ హాల్లో చేయాలనుకున్న దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఫ్యాన్స్ని కలవాలి, నేను చాలా రోజుల తర్వాత ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్ చేయాలని చెప్పి సక్సెస్ మీట్ దేవరా సక్సెస్ మీట్ కూడా సేమ్ చూసుకుంటే ఒక చిన్న ఒక ఫంక్షన్ పెట్టి చేసేస్తారు. బట్ యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేసింది వేరే లెవెల్ అసలు. ఫర్ ఎగ్జాంపుల్ దేవరా సక్సెస్ మీట్ అనేది ఫస్ట్లో వచ్చేసి ఆంధ్రలో చేయాలని చెప్పి అనుకున్నారు. బట్ అది కొన్ని అనివార్య కారణం వల్ల అది క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఎందుకంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేరు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ వస్తున్నాడంటే అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా కష్టం. ఒక స్టేట్కి ఉన్న పోలీసులు మొత్తం రావాల్సి వస్తుంది తారక్ అన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలంటే. అంత బందోబస్తు చేస్తే తప్ప తారక్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేం. ఇప్పుడు ఆంధ్రాలో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ దేవరా మూవీకి జరుగుంటే మొత్తం ఆంధ్రాలో ఉన్న జనాలు అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేటోళ్ళు. కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అప్పుడు ఆ గవర్నమెంట్ ఆలోచించి సక్సెస్ మీట్కి అయితే పర్మిషన్ ఇవ్వలే, ఆంధ్రాలో పర్మిషన్ ఇవ్వలేదు, తెలంగాణలో ఇస్తారని చెప్పి ఖమ్మంలో ట్రై చేశారు. ఖమ్మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా చేయాలని చెప్పి అయితే అనుకున్నారు. బట్ ఖమ్మంలో కూడా అప్పుడే వరదలన్నీ రావడంతో మనం చూసాము, వరదలన్నీ రావడంతో అప్పుడు అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో తారక్ అన్నకి ఓపెన్ ఈవెంట్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒకటి ఇబ్బంది జరుగుతూనే ఉంది. అంతకుముందు తారక్ అన్న స్పెషల్ గెస్ట్ బ్రహ్మాస్త్రం మూవీ కూడా పెద్దగా 2 crores ఖర్చు పెట్టి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేశారు రామోజీ ఫిల్మ్స్. ఇట్లా రాజమౌళి గారు మొత్తం కార్తికేయ గారు మొత్తం ప్లాన్ చేసేసి ఆ ఈవెంట్ని చాలా మనీ పెట్టి అయితే ఒక గ్రాండ్ లెవెల్లో చేద్దామని ట్రై చేశారు. బట్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా తారక్ అన్న వస్తున్నాడంటే మేము బందోబస్తు ఇవ్వలేము, వినాయక నిమజ్జనం ఉంది, సో పోలీసులు ఎక్కడ ఎక్కువ ఉండాల్సి వస్తుంది, తారక్ అన్న ఈ ఫంక్షన్కి ఎక్కువ పోలీసులు రాలేరు, సో క్యాన్సిల్ చేయాలని చెప్పి అన్నారు. సో అది క్యాన్సిల్ చేసి చిన్న ఈవెంట్కి అయితే చేసేస్తారు. సో ఇప్పుడు మనం వార్ 2 ఈవెంట్ మాట్లాడుకుంటే విజయవాడలో వార్ 2 ఈవెంట్ చేయాలంటే ఎంత కష్టమో మీరు అందరికీ తెలుసు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నాడు అంటే ఎప్పుడో 2014లో 12లోనో విజయవాడ వెళ్ళారు. మొత్తం రోడ్లు మొత్తం జనాలు నిండిపోయారు, కంట్రోల్ కూడా చేయలేకపోయారు అప్పుడు. సో ఆ జనాల్ని కంట్రోల్ చేయాలంటే మొత్తం స్టేట్ వైడ్ ఉన్న పోలీసులు అందరూ వచ్చి అక్కడ బందోబస్తు ఇవ్వాలి తారక్ అన్న మూవీకి. సో ఒక స్టేట్ మొత్తం పోలీసులు తారక్ అన్న మూవీ ఈవెంట్కి బందోబస్తు ఇవ్వడానికి అక్కడ ఉన్న గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? మన ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ
వాళ్ళు డెఫినెట్గా ఒప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేరు తారకన్న మూవీకి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు 6 లక్షల మంది ఆ ఈవెంట్కి వస్తారని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నారు. ఆ 6 లక్షలు కాస్త 12 లక్షలు అవుతుంది. వాళ్ళ వల్ల కాదు కంట్రోల్ చేయడం. ఎందుకంటే ఆంధ్రలో తారకన్న ఈవెంట్ పెడుతున్నాడంటే ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాలో ఉన్న జనాలు అందరూ వచ్చేస్తారు, ఎందుకంటే ఒకళ్ళు బస్సు ఎక్కితే వెళ్ళిపోవచ్చు అని చెప్పి. సో అందుకే విజయవాడలో ఈవెంట్ అయితే డెఫినెట్గా ఉండదు. అండ్ ప్లాన్ అయితే చేశారు, బట్ అది ఇప్పటికి జరిగే ప్రసక్తి అయితే లేదని చెప్పి అయితే నాకైతే అనిపిస్తుంది. ఇన్ని రీజన్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు తారకన్న ప్రీలీజ్ ఈవెంట్కి, మనం తారకన్నని ఓపెన్ గ్రౌండ్లో చూస్తాం అనుకోవడం మన అమాయకత్వం అయితే అనుకోవాలి. బట్ ఇప్పుడే ఒక న్యూస్ అయితే అనిపిస్తుంది, ప్రీలీజ్ ఈవెంట్ వచ్చేసి హైదరాబాద్లో గ్రాండ్గా చేయాలని చెప్పి అయితే అనుకుంటున్నారు అని అయితే అంటున్నారు. సో విజయవాడ అయితే క్యాన్సిల్ అయితే అయిపోతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే చెప్పగా ఇన్ని రీజన్స్. మరి ఇప్పుడు హైదరాబాద్లో పర్మిషన్ ఇవ్వాలంటే, అది ఓపెన్ గ్రౌండ్ ఇవ్వాలంటే అక్కడ కూడా కష్టమే అని చెప్పాలి. ఇక్కడ కూడా ఇవ్వడం కష్టమే, ఎందుకంటే జనాన్ని కంట్రోల్ చేయలేరు. మ్యాక్సిమం మన శిల్పకళ వేదిక ఆ ఉన్న చిన్న చిన్న ఫంక్షన్ హాల్లోనే చేయాల్సి వస్తుందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రీలీజ్ ఈవెంట్ ఓపెన్ గ్రౌండ్లో చేస్తే మంచిదా, లేకుంటే ఒక ఫంక్షన్ హాల్లో చేస్తే బాగుంటుందా? దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే గట్టిగా రీసౌండ్ వచ్చేలాగా ఒక ప్రీలీజ్ ఈవెంట్ చేయాలి ఓపెన్ గ్రౌండ్లో, ఫ్యాన్స్ అందరిని గ్యాదర్ చేసి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే రుతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టేజ్ మీద కనిపిస్తారు, అండ్ ఆ వైబ్రేషన్ అన్నది ఇండియా మొత్తం వినిపించాలి. మన జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి స్టార్డమ్ తెలుగులో ఉంది అండ్ ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉంది, ఇండియా మొత్తం తెలవాలంటే ఇంత గ్రాండ్గా ప్రిలీజ్ ఈవెంట్ చేయాలి. ఎందుకంటే పుష్ప మూవీకి మనం చూసాము, అల్లు అర్జున్ గారు ఏకంగా పోయి బీఆర్లో ఫంక్షన్ పెట్టి నా ఫ్యాన్స్ ఇంత ఉన్నారు, ఇంత వరకు నాకు ఉందని చెప్పి ఒక సెన్సేషనల్ పుట్టించాడు బాలీవుడ్. మన తెలుగులో ఒక హీరో, ఈ బాలీవుడ్ హీరో వస్తున్నాడంటే మన గురించి తెలిసేలా గ్రాండ్గా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మరి మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు, మన నాగవంశీ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఆ యశ్రాజ్ బాల్ ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది ఇంకో 2-3 డేస్లో తెలిసిపోతుంది. అప్పుడు కన్ఫర్మ్గా ఒక వీడియో అయితే చేస్తాను. బట్ మ్యాక్సిమం కష్టమే, పోలీసులు పర్మిషన్ ఇవ్వరు ఓపెన్ గ్రౌండ్ అంటే. మీరు అనొచ్చు, బ్రో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే స్టార్ హీరోనా, మిగతా హీరోస్ కూడా ప్రీలీజ్ ఈవెంట్ రీసెంట్ గా ప్రభాస్ గారు కల్కి మూవీకి అండ్ సలార్ లాంటి మూవీ కూడా ప్రీలీజ్ ఈవెంట్ చేశారు కదా, గ్రాండ్ లెవెల్లో చేశారు కదా ఓపెన్ గ్రౌండ్ లో, జూనియర్ ఎన్టీఆర్ కి ఎందుకు ప్రీలీజ్ ఈవెంట్ చేయట్లేదు అండ్ వాళ్ళు కూడా స్టార్స్ కదని చెప్పి మీరు అనొచ్చు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు వేరు, వేరే హీరోస్ వేరు. జూనియర్ ఎన్టీఆర్ గారు మ్యాన్ ఆఫ్ మాసెస్, మాస్ లో ఉన్న ఫాలోయింగ్ ఏ హీరో కూడా లేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో. అలాంటి మాస్ హీరో వస్తున్నాడు అంటే మాస్ జనాలే వస్తారు. ఇప్పుడు ప్రభాస్ గానీ, మహేష్ బాబు గానీ, లేకుంటే అల్లు అర్జున్ గానీ, రామ్ చరణ్ గానీ, వీళ్ళు ఫంక్షన్ జరిగితే మాక్సిమం ఒక లిమిటెడ్ ఆడియన్స్ వెళ్తుంటారు. ఒక ఫ్యాన్స్ ఫుల్ గా గ్యాదర్ అయినా కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఫ్యాన్స్ అనేది అయితే ఊర మాస్ అనేది అయితే ఉండరు. జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఊర మాసే ఉంటారు. అలాంటి మ్యాన్ ఆఫ్ మాస్ హీరో వస్తున్నాడు అంటే, ఈ మాస్ ఫ్యాన్స్ అందరు గ్యాదర్ అయ్యారంటే ఎలాంటి బీభత్సం, ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ట్రిపులర్ ఈవెంట్ కర్ణాటకలో జరిగినప్పుడు మనం కల్లారా చూసాము ఎలాంటి గందరగోళం సృష్టించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది. సో వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో ఇవన్నీ జరగవచ్చు అని చెప్పి నా ఒపీనియన్. అందుకే ఈ ప్రీలీజ్ ఈవెంట్ కి ఇంత ఇబ్బందులు, ఎన్ని కారణాల వల్ల అయితే వాళ్ళైతే పర్మిషన్ గవర్నమెంట్స్ అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు కూడా దీనికైతే ఇస్తారని చెప్పి అయితే ఊహ అయితే పెట్టుకుందాం. ఇది వీడియో. మరి మీరేమంటారు? పక్కా ఫంక్షన్ ఉంటుందా లేదా కింద కామెంట్ అయితే చేయండి.